తెలుగు చదువుతాను రాస్తాను, తమిళ్ చదువుతాను రాస్తాను, హిందీ చదువుతాను రాస్తాను, Hmm. ఆఫ్ కోర్స్ ఇంగ్లీష్. Right. ఇది ఎందుకు చెప్తున్నానంటే మేము చెన్నైలో పెరిగాం, మరి తెలుగు ఎలా వస్తుంది, మిస్ అయిపోయి ఉంటాం. Right. బట్ నిజంగా మా అమ్మగారు గ్రేట్నెస్, నేను చిన్నప్పటి నుంచి అక్షరాలు అవి నేర్పించారు. అలాగే డాడీ గ్రేట్నెస్ ఏంటంటే, అరే న్యూస్ పేపర్ చూడండి అందులో నిత్య సత్యాలు అని కింద వచ్చేది, Hmm. ఒక కాలం నిత్య సత్యాలు అని కొన్ని ప్రావర్బ్స్ వచ్చాయన్నమాట. Hmm. అది ఎవ్రీడే చాలా మంది చెప్పేవారు. చదివి అవన్నీ కట్ చేసి ఒక బుక్ లో అంటించాలి. సో ఇది ఒక పని పెట్టారు. అది మాకు అలవాటు అయిపోయి డైలీ నేను మా చెల్లి మా తమ్ముడు కొట్టుకునేవాళ్ళు. Hmm. ఈ రోజు నేను కట్ చేస్తా, ఈ రోజు నేను కట్ చేస్తా. అలాగా హీ మేడ్ ఇట్ లైక్ ఫన్ యాక్టివిటీ ఫర్ అస్. Right. సో పేపర్ వచ్చిన అది చదవడానికి వినిపించాలి, అది కట్ చేసి అంతికించాలి. Hmm. అలా అందులో ఒకసారి నేను చదివిన ఒక నిత్య సత్యం అది, కాళ్ళు తడవకుండా సముద్రాన్ని దాటగలిగే మేధావైన కళ్ళు తడవకుండా జీవితం దాటలేదు. ఆ వయసులో నాకు అది ఎలా అర్థమైందో, నేను చాలా అసలు బుడ్డ ఉన్నప్పుడు, అప్పుడు ఆ వయసులో నాకు ఎలా అర్థమైందో, ఎందుకు అర్థమైందో కూడా నాకు తెలియదు. లైఫ్ అంటే ఏంటో దాని మీద దాంతో అంతేగా అది ఒక దాంట్లో చెప్పేశాడు లైఫ్ అంతా. సో అది నేను అందులో అదే మొన్న ఏదో ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా అది చెప్పాను అనమాట. అదే. సో దట్ స్టాండ్స్ ట్రూ టు ఎవ్రీ లైఫ్, నో మ్యాటర్ హౌ గ్రేట్, హౌ బిగ్, హౌ రిచ్, హౌ వడవర్. ఈ వరల్డ్ లో నెంబర్ 1 రిచెస్ట్ మ్యాన్ కూడా అయి ఉండొచ్చు, బట్ అది నిజం కదా. ఏదో ఒక పాయింట్ లో యూ కాంట్ మనల్ని బాధపెట్టే విషయము, నొప్పించే విషయము, మనం గిల్టీగా ఫీల్ అయ్యే విషయము, Right. ఏదో ఒకటి జరుగుద్ది, జరగక తప్పదు. అది ఉద్దేశపూర్వకంగానో లైక్ వాంటెడ్లీ అన్వాంటెడ్లీయో మనం చేసే తప్పులు కొన్ని ఉంటాయి Hmm. ప్రతి మనిషి జీవితంలో. ఇట్స్ ట్రూ. సో ఎంత గొప్ప ప్రోవర్బ్ కదా అది అనిపించింది.